హలో అండి, హాయ్ అందరికీ. ఇవాళ అయితే కట్టెల పొయ్యి ముట్టించేసిన నేను ఒక వెరైటీ రెసిపీ చేద్దామని. వెరైటీ ఏం కాదనుకోండి, ప్రతిసారి శనగలు వేయించుకొని ఏం తింటాను చెప్పండి. అందుకనే దాన్ని కొత్తగా కొంచెం వెరైటీగా పుట్నాల పప్పు చేసుకొని తినాలనిపించింది. అందుకనే పచ్చి శనగల్ని పుట్నాల పప్పు చేద్దాం ఈరోజు. దానికోసమనే నేను కట్టెల పొయ్యి ముట్టించిన. ఇట్లా పెంక పెట్టుకున్నాక దాంట్లో సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకొని అది వేడవుతుంటుంది. ఇంతలోపు ఈ శనగలకి కొంచెం ఆయిల్ రాసుకొని అంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. లైట్గా ఉంటే సరిపోద్ది, ఆయిల్ ఎక్కువైతే మరీ బాగుండదు. ఇలా ఆయిల్ అంతా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఇది కలుపుకునే లోపు అక్కడ ఉప్పు వేడిగా అయిపోతుంది కడాయిలో. చూడండి, వేడిగా అయింది. ఇప్పుడైతే మనం ఈ శనగలు ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఆ వేడికి ఇవి పుట్నాలు అయిపోతాయి. చూడండి, వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఒకే దగ్గర అట్లనే ఉంచితే మాడిపోతాయి. ఇప్పుడిప్పుడే అవ్వడం స్టార్ట్ అయినాయి అవి. చూడండి, అవుతున్నాయి ఒక్కొక్కటి. ఫస్ట్ టైం అసలు పుట్నాల పప్పు చేయడం. ఒక్కొక్కటి అవుతుంటే భలే అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా పగిలిపోయి అన్నీ పుట్నాల పప్పుగా మారిపోతున్నాయి అన్నమాట. ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వచ్చేసింది బాగానే. మనం కొంచెం కలుపుతూనే ఉండాలి. అసలు ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం ఎక్కువ కలపలేదు. కలుపుతూ ఉంటే మంచిగా వస్తాయంట. చూడండి, నాకైతే రెడీ అయిపోయినాయి పుట్నాలు. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా కాలిన తర్వాత తీసేసుకుంటే పుట్నాలు రెడీ అయిపోతాయి. ఇలా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మిగతా శనగలు కూడా వేసేసుకొని మిగతావన్నీ పుట్నాల పప్పు చేసేసుకోవాలి. అన్నీ రెడీ అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటే పుట్నాల పప్పు రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. తప్పకుండా ట్రై చేసుకోండి మీరు. అప్పుడప్పుడు ఇట్లాంటి రెసిపీస్ చేసుకొని ట్రై చేస్తుండాలి అన్నీ. ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం మేము. ఉన్నాయన్నీ మొత్తం కొన్ని కొన్నిగా వేసుకుంటూ పుట్నాలు రెడీ అవ్వగానే తీసేసుకున్నాము. లాస్ట్లో అయితే చూడండి, మాకు శనగలు చూసిరు కదా ఎన్ని శనగలు ఉండనో, వాటికి తగ్గట్టు ఇన్ని పుట్నాలు అయితే వచ్చినాయి లాస్ట్లో. ఇట్లా అన్నీ తీసేసుకుంటే జాగ్రత్తగా ఈ ఉప్పు మళ్ళీ వాడుకోవచ్చు నెక్స్ట్ టైం ఏదైనా చేసుకున్నప్పుడు. మేమైతే దీన్ని తీసి ఇట్లనే పక్కకు పెడుతున్నాం. మాకు ఇన్ని పుట్నాలు అయితే వచ్చినాయి. అయిపోయినాయండి. టోటల్గా ఇవి నేను చేసినవి ఈరోజు. అన్నీ బాగానే వచ్చినాయి. ఒక లైక్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.